వెల్కమ్ టు మన ఇంటి వంటలు. గుంటూరు గోంగూర పచ్చడి చాలా ఫేమస్. అయితే ఇప్పుడు గోంగూరను పండు మిరపకాయలతో కలిపి పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా దీనికి కావలసిన పదార్థాలు ఏమిటో చూద్దాం. పుల్ల గోంగూర 2 కట్టలు, పండుమిర్చి 15 కాయలు, ధనియాలు 2 స్పూన్లు, జీలకర్ర 1 స్పూను, ఉల్లిపాయ 1 కట్ చేసుకొని పెట్టుకోవాలి, వెల్లుల్లి 5 రెబ్బలు, సాల్ట్ రుచికి సరిపడినంత, తాలింపు కోసం తాలింపు గింజలు 1 స్పూను, ఎండుమిర్చి 3, కరివేపాకు 1 స్పూను, మంచి నూనె 10 స్పూన్లు. తయారు చేసే విధానం: గోంగూరను కోసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఒక పాన్ తీసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసి అందులో పండుమిర్చి వేసి 5 నిమిషాల పాటు వేయించాలి. ఇప్పుడు దీనిలో ధనియాలు, జీలకర్ర వేసి 1 నిమిషం పాటు వేయించి పక్కన పెట్టుకోవాలి. ముందుగా కడిగి పెట్టుకున్న గోంగూరను ఒక పాన్లో వేసి దానిలో ఉన్న వాటర్ అంతా పోయే వరకు గోంగూరను వేయించుకోవాలి. వేయించిన పండుమిర్చి, ఉప్పు మిక్సీలో వేసి మిక్స్ చేయాలి. వేయించిన గోంగూర, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లిపాయలు వేసి మిక్స్ చేయాలి. పచ్చడి మరీ మెత్తగా కాకుండా ఉండేలా చూసుకోవాలి. అయితే తాలింపు కోసం ఒక పాన్లో 5-6 స్పూన్ల ఆయిల్ వేసి తాలింపు గింజలు, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి ఒకదాని తర్వాత ఒకటి వేయాలి. చివర్లో కరివేపాకు కూడా వేసి వేయించిన తర్వాత ఈ మిక్స్ చేసిన గోంగూర పచ్చడిని దానిలో వేసి బాగా కలపాలి. అంతే, గోంగూర పండుమిర్చి పచ్చడి రెడీ అయిపోయింది. ఈ గోంగూర పచ్చడిలో కొంచెం నెయ్యి వేసుకొని అన్నంలో కలుపుకొని తింటే ఎంతో రుచిగా ఉంటుంది. గోంగూర పండుమిర్చి పచ్చడి ఎలా తయారు చేయాలో చూసాం కదా. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన ఇంటి వంటలు, హోమ్ మేడ్ ఫుడ్స్, టేస్టీ అండ్ హెల్దీ.